హాయ్ అండి అందరికీ. ఇవాళ పెసరట్టు ఉప్మా చేసేసుకుందాం రండి. పొట్టు ఉన్న పెసరపప్పును ఒక కప్పు తీసుకొని దాంతో ఒక చారడు బియ్యం వేసుకొని నైట్ నానబెట్టేసుకుందాం. పొద్దుటే మిక్సీ పట్టేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటుందండి. పచ్చిమిర్చితోటి కళాయి పెట్టుకొని నూనె వేసి పచ్చిమిర్చి, అల్లము సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుందాం. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లోకి ఎల్లిపాయలు, ఈ అల్లం పచ్చిమిర్చి మిక్స్, ఉప్పు, జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కలబెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలన్నీ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. వేగాక పసుపు వేసి వేగాక అల్లం పచ్చిమిర్చి చట్నీ షిఫ్ట్ చేసుకుంటే అల్లం పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉప్మా రెడీ చేసుకుందాం. సూజీ రవ్వతోటి కళాయి పెట్టుకొని మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం తరుగు, కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోండి. వేగాక ఇప్పుడు 3 కప్పులు నీళ్లు పోసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని మరుగుతుండగా సుజీ రవ్వ హాఫ్ గ్లాస్ తీసుకున్నా అండి. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకుంటూ వేసుకోండి. ఇప్పుడు పలచగా ఉన్నప్పుడే కళాయి దింపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెనం పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డతో మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పెసరపిండిని వేసుకొని మొత్తం దోశలాగా వేసుకుందాం. అట్టు నూనె వేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న సుజీ రవ్వ ఉప్మాని వేసుకోండి. మొత్తం దోశకి మొత్తం స్ప్రెడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. రెడీ అయిపోయిందండి పెసరట్టు ఉప్మా. బాగుంటుంది. ఇది పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి చట్నీతోటి కాంబినేషన్ బాగుంటుంది. ఇంకో దోశ కూడా వేసుకుందాము. సేమ్ మళ్ళీ దోశ వేసుకొని మళ్ళీ ఉప్మా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా మీరు కూడా చేసుకొని తినండి. ఎలాగుందో చెప్పండి. అంతే టేస్ట్ ఎలాగుందో చెప్పండి. అంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.